వాన రాకట పాన పొకట ఎప్పుడో తెలుస్తుంది కానీ మామ కమ్మ ఎప్పుడు తెలియదు. వాన పడక వారం అవుతుంది. ఇంటేనుక ముసలి ఇప్పుడు అప్పుడు అంత అట్టున్నది. ముసలి ఎప్పుడు పోతుందో చెప్పు, వాన ఎప్పుడు వస్తుందో చెప్పు, నీకు పత్త కొడతా. పనికి వచ్చి వేసిన కానీ పుస్తక పనికి వచ్చి ఇవన్నీ చీకమల్ బాయ్ అది నాకు అది బరాబర్ వేసినా చూసుకోవాలి. మళ్ళీ రియల్ ఏంద్రా మామ షో అనగానే ఒక డల్గా పెట్టినావు. కౌంట్ ఫుల్ అయినప్పుడు ముఖం డల్గా లేకపోతే ఫుల్ బాటిల్ అయినట్టు ఉంటుంది ఆరా. ఓహో వచ్చినావారా? నా అదృష్టానికి గేమ్లో అవుట్ కావడానికి కారణం నువ్వేరా. అసలు నీ బలం గారు నేను 3 రోజులు జైలు పోయి వచ్చింది. అసలు నువ్వు జైలుకి వెళ్ళావు. నవ్వుర్రా నవ్వుర్రి. ఏదో రోజు మీరు కూడా జైలు పోతారు, అప్పుడు నేను నవ్వుతా. అంత అదృష్టం మాకు ఎందుకు కానీ అసలు ఏం జరిగిందో చెప్పురా. ఈ గీజ్ గాడు 90 తాగడం పారని సాయంత్రం 4 గంటలకు గుజరాత్ తీసుకుపోయింది. ఈ ఆడికి పోయిన తర్వాత ఏమున్నది 90 మీద 90 90 మీద 90 రాత్రి 11 అయిపోయింది. ఫుల్ బాటిల్న్నారు అది అయినాం. మనిషి 3 కొడలా ఇలా మీరు వానికంత సీన్ ఎక్కడిది. నేనే ఫుల్ తాగిన, వాడు బుత్తంతే తాగినాడు. నేను తాగుతానా అని చెప్పి కక్రోజ్ పాటి నువ్వే ఎక్కువ తాగినావు. ఏంది నువ్వు తాగిచ్చినావా? ఇంట్లో వన్నీ రారా తాగిస్తాను తీసుకుపోయి పెక్క వాళ్ళగా తాగిన తర్వాత బిల్లు వచ్చేటానికి అవతల పడుతుంది. తర్వాత బిల్లు ఎవడు కట్టిర్రా? నేను కట్టలే. ఇక నువ్వేడ తాగినట్టు ఉన్నాయి కదా దీంట్లో. బిల్లు కట్టి బయటికి వచ్చి బండి తీస్తా అంటే ఎట్లకెళ్ళి వచ్చిండేమో తెలియదు దూర. అరే నువ్వు ఫుల్ తాగినో నీకు బండి నడపరాదు, నేను నడుపుతా లేరా అని చెప్పి నన్ను వెనక నూకి వాడు బండి మొదలు పెట్టిండు. చక్కగా తీసుకుపోయి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకబెట్టిండు. ఇక వాళ్ళు బండి తీసుకుపోయి లోపలేసి నన్ను తెల్లర్రాపు అని పంపించారు. వానికంత సొయ్యేడున్నదిరా. చక్కగా స్టేషన్లో బండి తీసుకొని పెట్టేసిండు. ఇక వాళ్ళు రేపు రమ్మన్నారు. రేపు రమ్మంటే తెల్లారి పోవాలని మబ్బుల్నే పోయి 4 గంటలకు స్టేషన్ గేట్ కొట్టినవాట. అన్నీ తెలిసి అడుగుతారు కదరా. అప్పుడు రిమ్మలో ఉన్నా. అంతగానే రిమ్మలో నోట్లో పై పెడితే 400 వచ్చిందాడ. మా ఇంట్లో కరెంట్ బిల్లు అంటారు. కాదురా, రాత్రి 12 గంటలకు బైక్ గుంజుకుంటే తెల్లవారుజామున 4 గంటలకు స్టేషన్ గేట్ కట్టినవాట. ఈ మధ్యలో 4 గంటలు ఏం చేసినవురా? ఎవరో బాగా నవ్వుతాను కిచ్చర్ కిచ్చర్ అని. ఆయన నువ్వేంద్రా లాయర్ లెక్క క్వశ్చన్లు ఎత్తాను. ఈ అబ్బా కోర్టుకు పోతే నన్ను జడ్జికి ఇన్ని క్వశ్చన్లు వేయలేదు. అరే నువ్వు మాట మార్చదు. తెల్లారి 4 గంటల దాకా ఏడున్నావు? పన్నా ఎక్కడ చల్లగా ఉంటాయని ఏటీఎంలా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక అప్పుడే ఒకడు పైసలు రాజేయడానికి వచ్చిండు. వచ్చాడు లేపిండు. లేచుతాను చక్కగా స్టేషన్ గేట్ కొట్టినా. ఇందాక గేమ్ నేనే కొట్టిన, పైసలన్నీ ఆన్లైన్లో కొట్టు. కమాన్ రారా. నువ్వు నవరా పక్కకు. ఇక నువ్వు నాకు నాకే బత్తలు పడుతుంది. అయినా నువ్వు ఆడతానేరా, నీకు ఆడుతుందా? హలో, ఎక్కడున్నావురా? ఇప్పుడే హైదరాబాద్కి వచ్చినవా? మందుల షాపుకు. 10 కాలేదు, మందు షాపు తీసేంటా? మందు షాపు కాదు బాబా, మందుల షాపుకు, మెడికల్ షాపు. అరే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా. ఎందుకో? ఏం లేదు, నీవు మాదిరిగానే ఇంకొక అతను ఊళ్ళో తిరుగుతాడు. నువ్వు డబల్ యాక్షన్ నట్టున్నది. ఇటుక బట్టల కాడ ప్యాకాట ఆడుతానట. ప్యాకాట ఆడితే ఏం కాదు కానీ వాడు ఏదైనా మర్డర్ గిన చేసినట్టు అయితే నీ మీద పడుతుంది. ఓహో, నేను పట్టాలనేది నీకు కూడా తెలిసిపోయిందా? నాకే కాదురా, ఇది దగ్గర కూడా పోయింది. వాళ్ళు మీకోసానికి వస్తారు. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండకుండ్రి. స్టేషన్లో తెలిసిందట.
అక్షరముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి. ఇలా పొద్దున్నే దేవుని దండం పెట్టుకుని వచ్చిన ఇలా గేమ్ నాకే వెళ్ళాలి వా కానీ ఇవాళ వాస్తు బాగున్నదిరా శివ ఇవాళ ఆట నాదేరా పండింది పంట ఇక మీకు ఉన్నదిరా ఒక్కొక్కరికి జేబులు ఖాళీ దుమ్మచాలే నీ దండగానే మీకు వచ్చినావు ఒక్క కమ్మ కొడుతున్నాడు. సదస్సు పత్తాయి పత్తి ఎత్తడం మంచిది నాకు. జూకర్ వచ్చింది. అబ్బా జీకే వచ్చిందా జూకర్ నాకు వస్తుంది. సదస్సు అప్పుడు నైన్లో స్టేషన్ మళ్ళీ ఫోన్ పోయినట్టే ఉన్నదిరా నయ్యా. మళ్ళీ చేయి తెగుద్ది నా మాట వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా వాన 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 వాననా వాన ఎదురా సార్ వాన వస్తా సార్. వాన వస్తుందా నీకు చెప్పేస్తుందా వచ్చినప్పుడల్లా? సార్ ఏం చేస్తున్నావు ఇక్కడ? సార్ ఇక్కడ బర్రెలు మేపుతున్నా సార్. బర్రెలా సార్ బర్రెలు ఎవరా? సార్ బర్రెలు వస్తాయి సార్. వాటంతట అవే వస్తాయా? సార్ ఇంకా రాలేదు సార్, వస్తాయి సార్. బర్రెలు వాటంతట అవే పొలానికి వస్తాయి అన్నాడు. వస్తాయి సార్. పాట బాగా వాడతాను. ఇంకోటి వాడు సార్ కోదండ రాముణ్ణి చూడు కొదరి ఇచ్చరి వాడు. కోదండం ఎక్కించేదాకా నువ్వు ఇట్లే పాటలు పాడేట్టున్నావురా. ఆపు నీ యాక్టింగ్ ఆపు కానీ ఇక ఇటు తిరుగు సార్ కిల్లి వేసుకుంటా సార్. కిల్లానా ఏంద్రా ఈ లొల్లి అంతా? సార్ కిల్లి వేసుకోండి సార్. దా వేసుకుంటుందా కిల్లి అన్నీ వేసుకుంటుందా? అరే మీ వాళ్ళు వచ్చేదాకా ఈయనే ఉండవు. సరే సార్. వాన వచ్చినప్పుడు ఈయనే ఉండరు. ఈసారి నన్ను చేసేటట్టు ఉన్నారు. ఈసారి కలిసి పెట్టేటట్లేదుగా నన్ను. మా వాళ్ళందరూ దొరికినట్టు నేను ఒక్కనే ఉన్నాయిగా. సార్ 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 ఏం లేదు సార్. నేను ఆడలేదు సార్. మంచిగా దక్కినవరా? నేను ఏం చేయలేదు సార్. నేను ఉట్టిగా ఉన్నా సార్. సార్ సెట్ సాట్ నక్కినట్టు దీని పక్కకు నాకు ఎటు పోదు రే. ఓకే సార్. రే 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 నన్ను చూడగానే పెండకాయలు తీసినాడు బాగానే యాక్టింగ్ చేస్తున్నా కానీ దా 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 పెంటల ఇస్తున్నావు మళ్ళా దా పెంటకాయలు తీసి మళ్ళీ అలా పెంటల్ని వేయి. అరే పెండకాడి నా టీనే ఉండాలి. మళ్ళీ నేను వచ్చేదానికి ఎటు పోవద్దు.
నా లోపల ఉన్న విషయం నాకు తెలుసు సార్. అబ్బో నువ్వు నీ యాక్టింగ్ సార్ ఒక్కొక్కరు చాక్కుంటారు సార్ ప్లీజ్ సార్. వినవుడు ఎడన్నా పోయినావు అనుకో ఈసారి గడ్డం లేసి గడ్డం నిప్పి పెట్టుడే. ఇద్దరు ఎటు వేర్రా ఏం చేస్తున్నావురా? అది సార్ ట్రాక్టర్ దున్నడానికి పొలం వేసుకొచ్చింది సార్. ట్రాక్టర్ దున్నడానికి పొలం వేసుకొని వచ్చినావు? అవును సార్. నమ్మాలి. నిజం సార్. నీ పొలం ఏది? ఇది ఈ చెట్లలో నువ్వు దున్నుతావు, నేను నమ్మాలి. అంటే సార్ అది పొలం కాడికే పోయిన దున్నడానికి బండి తాళం చూపించరా? తాళమే ఏడ పెట్టినా అని ఎంకులాడతాను సార్. ఈడ నేను దొరకబడతా కదా, నేను దొరకబడతా. నువ్వు చేసే లేదు సార్, ఇది నాదే సార్ పొలం. నేను దొరకబడతా కాదు సార్. ఇప్పుడు జిన్ను ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని మెడలో షైన్ వేసుకొని నువ్వు పొలం దున్నుతాను అంటే నేను నమ్మాలి. అంటే నాకు ఇది గోషి కట్టుకోవడం రాదు సార్. నేను ఇట్టనే. నేను గోషి కాదు అన్నీ నేర్పుతా. కాదు సార్, నేను నిజంగా అమ్మతో పొలం దున్నడానికి వచ్చిన సార్. రెండేసి పూలేసి చందమామ రెండు దాములాయ చందమామ. పదిన కాడికి చాలు కదా. ఎటు నీ మామ నచ్చినా నీ సందమామను దా 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 నీ మామను దా దా దా. ఆడకుర్రా అంటే ఆట ఆడు ఆడి నన్ను చూడగానే ఉరికిపోయి నీళ్ళలో చెట్లలో దుంకుతారు. దా రావాలా? దొరికినవన్నా కించిత్తు బాధ కూడా మీ మొహాలలో కనబడతలేదురా నాకు. ఎట్లా చూస్తారు చూడు, గుడ్ల బల్లులు చూసినట్టు. మీరు ఆట ఆడుతా అంటే ఊళ్ళో చూసి ఫోన్ చేస్తాను ఆట ఆడకుర్రా అని. ఊళ్ళో పెద్ద మనిషితో ఎన్నిసార్లు ఫోన్ చేయించినా కూడా ఆడుతూనే ఉంటారు. ఆఖరికి నేను వచ్చేదాకా కూడా ఆడుతూనే ఉన్నారు. అవురా? పత్తాలు కనబడతాను కానీ పైసలు కనబడతలేవు సార్. పైసలు ఎవరా? అంతా ఆన్లైన్ పేమెంట్ సార్. టెక్నాలజీ ఇట్లా కూడా వాడుకుంటారు అన్నట్టు. జీబత్తాది అందరినీ జీబెక్కించి ఊళ్ళో తీసుకుపోయి ఉన్న బట్టలు ఇప్పించారు అనుకో, అప్పుడు మీకు మానవ ఇజ్జత వస్తుంది. ఆగురి ఇంకోసారి ఆడడం సార్. ఆడేటప్పుడు లేదు సార్, లేదు సార్, ఇంకోసారి ఆడడం సార్. ఒకసారి జరుగుతూనే ఇంకోసారి ఆడద్దనే మూడోసారి ఫోన్ వచ్చేదా ఇంకా మీరు ఆడుతూనే ఉన్నారంటే వదిలిపెడతా. ఒక్కసారి బట్టలు ఇప్పించడానికి వదిలిపెట్టాడు. జీబ్ రావాలి. నీ ఫోన్ ఎవరు చెప్పు. నీ ఫోన్ అందరు భద్రాడతారు కాబట్టి ఒక చిన్న ఉపాయం చెప్తాను. మీరంతా ఆన్లైన్ పేమెంట్ ఆట ఆడతారు కదా సార్. అందరు ఫోన్లలోకి వెళ్ళి ఎవరు అకౌంట్లలో ఉన్న పైసలు అందరూ ఈయన అకౌంట్ కొట్టరు. ఇప్పుడు కొట్టరు కొట్టరు. సెల్ తీసుకుంటా. సెల్ లేదా? కొట్టు. ఎందుకురా అబద్ధాలు? సెల్ జోలు పెట్టుకొని ఓ భూమికి జాడు ఉండదు కానీ చేస్తున్నాను సార్. చేస్తావు నీకు చేస్తావు. నేను దా నువ్వు పాస్వర్డ్ చెప్పు. చేసిరా? ఇప్పుడు నీ అకౌంట్లో నేను మొత్తం నాకు నా సెల్ కొట్టు. లాక్ ది ఫస్ట్ లాక్ ది సార్. నెంబర్ సార్ నేను చెప్పగా చేస్తా. సార్ సార్ ఫోన్ సార్. ఫోన్ సార్. ఫోనా సార్? సరే సారు దొరికినావు. నీకు పైసలు కొట్టినట్టు నా సెల్ ఉన్నది. పెద్ద సార్ గురించి నీ సంగతి చెప్తావా? నువ్వు ఈ అకౌంట్లో కొట్టింది మీ ఇంట్లో మీ హోమ్ మినిస్టర్ చూపిస్తా, అందరి ఇళ్ళ మీ ఆడలకు చూపిస్తా. చూపించమంటావా?
మీ ఇంట్లో మీ ఆడవాళ్ళందరూ చూపిస్తా. సార్ 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 చూపిస్తా. సార్ చూపిస్తావు. సార్ ఏదో తప్పైంది సార్, ఏదో బుద్ధి గడి తిని అట్లా మాట్లాడిన సార్. మీ ఇంట్లో చూపిస్తే ఏమైతుందో తెలుసు కదా. తెలుసు సార్, ఉన్నూరులో కాకుండా 10 ఊర్లో ఇజ్జ పోతాయి సార్. 100 ఊర్లలో పోతుంది ఉజ్జాతి. సార్ 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 వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్, మేము చూపెట్టాం సార్, నార్మల్గా ఉంటాం. ఉంటేనే సార్. సరే సార్. సార్ వచ్చిన మాట అయిపోయిందా? అయిపోయింది. మనం ఫేక్ అన్న విషయం వాడు కూడా గుర్తుపట్టలే. అయితే మన స్కూల్కి ఇచ్చినట్టే రైట్. పెద్ద మనిషికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే.